హాయ్ గైస్, ది రివ్యూ ఆఫ్ మత్తు వదల 2 సినిమా అయితే చూసినా భయ్యా. సినిమా నాకు ఎలా అనిపించింది అంటే రివ్యూలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీ పాయింట్ ఏంటంటే యేసు అండ్ బాబు ఒక టీంలో అయితే జాయిన్ అవుతారు లైఫ్ లో సెటిల్ అవ్వాలని. వాళ్ళైతే ఒక ప్లానింగ్ అయితే వేసుకుంటారు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఏంటనేది మిగతా స్టోరీ ఉంటది. సో ప్లస్ అండ్ మైనస్ స్టోరీ లైన్ బాగానే ఉంది. సినిమాకి మెయిన్ ప్లస్ సత్య భయ్య. సత్య కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ప్రతిదీ హైలైట్. అసలు సత్య లేనిది మనం మూవీని ఊహించుకోలేం. సత్య లేనిది అసలు మూవీ లేదు అనే రేంజ్ లో అనిపించింది నాకైతే. సత్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. తన కోసమైనా సినిమా చూడొచ్చు, కంపల్సరీ రిపీట్ గా చూడొచ్చు సినిమాని. ఆ రేంజ్ లో యాక్టింగ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సత్య వల్లనే మనం నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ అవుతాం. సత్య వల్లనే నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూ సీన్ బాగుంటది. తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటది. సో బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సో కామెడీగా సినిమా అయితే ఈజీగా 1-2 సార్లు చూసేయచ్చు భయ్య. అండ్ మ్యూజిక్ కూడా అంతే ప్లస్ పాయింట్ భయ్య. సినిమాకి కామెడీ టైమింగ్ లో కానీ ఆ మ్యూజిక్ అయితే తోపు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అసలు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా కూడా బాగుంది భయ్య, బాగా యాక్ట్ చేసింది. అండ్ హీరో శ్రీసింహ కూడా బాగానే యాక్ట్ చేసిండు భయ్య. సినిమా అయితే నాకు నచ్చింది. సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సినిమాని ఎక్కువ స్పాయిల్ చేయట్లేదు. సో సినిమాని మీరు చూడండి, మీకు అనిపిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.